సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప మూవీ 2 ట్రైలర్ చూసాక నాకైతే కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే కనిపించాయి మూవీ ట్రైలర్ మొత్తంలో. అండ్ ఆ ట్రైలర్లో ఏమేమి హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే ఆ డీటెయిల్స్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటనేది ఈ అనాలిసిస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వే వి గో. అండ్ మూవీ స్టార్టింగ్లో అయితే ట్రక్స్ అయితే కాలువలో అయితే వెళ్తూ ఉంటాయి అనమాట, గంధం చెక్కల్ని స్మగ్లింగ్ చేస్తూ. అండ్ ఈ సీన్కి రిఫరెన్స్గా అయితే మనకు దాని తర్వాత ఇంకో సీన్ చూపిస్తారు. పుష్పరాజ్ అయితే గంధం చెక్కను అయితే మ్యాప్లో అయితే కాలువల గుండా తీసుకెళ్ళాలి అన్నట్టు రూట్ చూపిస్తున్నట్టయితే దీనికి రిఫరెన్స్గా ఉన్నది. మేబీ ఆ సీన్ ఫస్ట్ వచ్చి ఆ తర్వాత ఈ సీన్ సెకండ్ రావచ్చు. ఇక్కడ మనం డీటెయిల్గా అనాలిసిస్ చేయొచ్చు. చూడండి, ఫారెస్ట్ కనిపిస్తుంది, శేషాచలం ఫారెస్ట్. అండ్ ఆ ఫారెస్ట్లో పుష్పరాజ్ అయితే కాలువల గుండా అయితే గంధం చెక్కని స్మగ్లింగ్ చేయాలని ఇక్కడైతే చూపిస్తున్నాడు. సీన్ చూస్తున్నట్టయితే పుష్పరాజ్ అయితే చిన్నగా ఉన్నప్పుడు సీన్ అనమాట ఇది. సో అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు అండ్ పుష్పరాజుని మాత్రం క్రికెట్ ఆడనివ్వరు అనమాట. సో అందుకని కోపంగా ఓ సైడ్ కూర్చుంటాడు అండ్ బాల్ వచ్చినా సరే పట్టించుకోడు. ఈ సీన్ దాన్ని రిఫరెన్స్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత దీనికి రిఫరెన్స్ ఏది ఉందంటే, పుష్పరాజ్ అయితే ఒక క్లిప్లో అయితే ఆ క్రికెట్ స్పోర్ట్ని అతనే దీనైతే వస్తుందన్నమాట. హెలికాప్టర్ నుండి నాకు తెలిసి మినిస్టర్ వచ్చి ఉండొచ్చు. సో అందుకే అంతగానం హంగామా అయితే అక్కడ నడుస్తుంది. అండ్ పక్కనే పుష్పరాజ్ హెలికాప్టర్ కూడా ఉంది, మీకు కనిపిస్తుంది కదా సీన్లో. అండ్ పుష్పరాజ్ అండ్ మినిస్టర్ అయితే కలవడానికి అయితే వచ్చాడని మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ మినిస్టర్ కూడా నాకు తెలిసి జగపతి బాబు కాదనుకుంటాను. అండ్ ఈ సీన్లో చూసుకున్నట్టయితే మనకు టీజర్లో చూస్తాం కదా, అదే షర్ట్ అని అదే లుక్తోనైతే ఉన్నాడు అనమాట. పోలీస్ స్టేషన్లోకి అయితే ఎలాంటి డబ్బులు లేకుండా మేబీ ఇక్కడ ఒక బస్తా ఉన్నట్టుంది. సో వెళ్తున్నాడు. అండ్ ఇది మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లుక్ అనమాట, ఎందుకంటే డీటెయిల్గా అర్థమైపోతుంది. మినిస్టర్ యొక్క గార్డ్స్ కూడా ఉన్నారు. అంటే రావు రమేష్కి అయితే పుష్పరాజ్ అయితే చెప్తున్నాడు ఈ డైలాగు. ఇక్కడ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే బయట ఏదో ఫంక్షన్ జరుగుతుంది అండ్ రావు రమేష్ పక్కన ఉన్నాడు. పుష్పరాజ్ అయితే అతనితో మాట్లాడుతున్నాడు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ పుష్పరాజ్ కిస్ చేస్తుంటే ఎవరో కొడుతున్నట్టు. సో ఇలా డివైడ్ చేసి చూపించారనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అండ్ ఈ సీన్ కూడా చాలా బాగా అనిపించింది, ఇక్కడ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చైనా వాళ్ళతో ఫైట్ అయితే జరుగుతుంది. వాళ్ళైతే హీరో దగ్గర ఉన్న ఒక నోట్ కోసం అయితే వస్తారనమాట. సో ఆ నోట్ని మనీ లాండరింగ్కి అయితే వాడతారు కదా సార్. అండ్ ఈ సీన్ చూసి చాలామంది శ్రీవల్లి అయితే చనిపోయింది అనుకుంటున్నారు చాలామంది. శ్రీవల్లి అయితే కాదు, నాకు తెలిసి ఎవరో పొలిటికల్ లీడర్ అనుకుంటా మేబీ. సో అందుకే అక్కడ పుష్పరాజు కూడా లేడు. అండ్ ఇక్కడ ఈ సీన్ చూడండి, ఎవరో మంచి వ్యక్తి చనిపోయినట్టున్నారు, అందుకే ఇలాంటి రిఫరెన్స్ అయితే చూపించారనమాట. మేబీ పుష్పరాజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో పెద్ద పొలిటికల్ లీడర్ అయి ఉండొచ్చు. బోట్స్ అయితే మామూలుగా లేవన్నమాట. నాకు తెలిసి గంధం చెక్కలు సముద్రంలో ఉండొచ్చు, అందుకోసమైన బోట్స్ ఉండొచ్చు. లేకపోతే ఫాజిల్కి హెల్ప్ చేయడానికన్నా ఈ బోట్లో ఎవరైనా ఆర్మీ వచ్చి ఉండొచ్చు. మేబీ చైనాలో అలాంటిది చైనాలో. అండ్ ఇది క్లైమాక్స్ అనుకుంటా, నాకు తెలిసి ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండొచ్చు. సో సాడ్, ఇంకో 3 సంవత్సరాలు తీసుకుంటారేమో పార్ట్ 3 తీయడానికి, నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. కార్ ఎవరిదై ఉండొచ్చో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాకు మూవీలో అయితే ఈ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మూవీకి ఎంతమంది టికెట్ బుక్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.